ఈరోజు ఇంధన ఆదా దినోత్సవం, విద్యుత్ ఆదా దినోత్సవంలో భాగంగా మనము ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విద్యుత్ చాలా మార్పు చెందుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది అన్ని దిక్కుల విస్తరిస్తుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క వినియోగం 25% వరకు ఉంది. మనం విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తామో విద్యుత్ ఆదా కూడా అదే రీతిలో చేస్తేనే పర్యావరణం కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉదయం వేళ అదేవిధంగా సాయంత్రం వేళ పీక్ డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దాన్ని మనం తగ్గించాలంటే ప్రతి వ్యక్తి కూడా ఒక లైట్ ఎక్కువ వాడకుండా, ఒక ఫ్యాన్ ఎక్కువ వాడకుండా ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపితే మనం దాదాపుగా కొన్ని టౌన్స్కి, కొన్ని పట్టణాలకి మొత్తం విద్యుత్ ఇవ్వగలుగుతాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ వినియోగించుకోవడమే కాదు, విద్యుత్తుని ఆదా చేయడం ద్వారా ఉత్పత్తి చేసినట్టే. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకి, అధికారులకి, ఎనర్జీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఇచ్చేసిన మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం. మనకి ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అనే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఈ వారం అంతా కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తోనూ స్టూడెంట్స్తో అందరితో కూడా కలిసి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ముందుగా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ర్యాలీ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ మనకి లాస్ట్ డే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా అందరికీ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మనం పిల్లలకి కూడా ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్ మీద వాళ్ళకి మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రైజెస్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ సందర్భంగా ఇంకొక మంచి విషయం కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలండి. మనకి ఈ ఇయర్ కూడా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ 4th కన్సిక్యూటివ్ ఇయర్ కంటిన్యూస్గా మనం ఆ అవార్డు అనేది పొందున్నాము. ఈ అవార్డు ఏంటంటే మనకి స్టేట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ అందరూ కూడా కలిసి డిఫరెంట్ సెక్టర్స్, దాదాపు 7-8 సెక్టర్స్, అంటే ఇప్పుడు మున్సిపల్ రంగం కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, అదర్ ఎనర్జీ ఎఫిషియన్సీ సేవింగ్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, తర్వాత మనకి బిల్డింగ్ రెగ్యులేషన్స్, ఇట్లా అన్నిట్లో కూడా ఎవరైతే ఎనర్జీ కన్జర్వేషన్ మీద ముందుకు వెళ్తున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ స్కోరింగ్ చేసేసి దాన్ని రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా స్కోరింగ్ చేసి మనకి అవార్డ్ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా మనకి అవార్డు అనేది దక్కింది. అండ్ ఈ అవార్డు నిన్న మీ అందరు కూడా చూసుంటారు. మనకి మన ప్రెసిడెంట్ దగ్గర నుంచి మన స్టేట్ వాళ్ళు అవార్డు పొందడం జరిగింది. సో ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ, సిటిజన్స్లో కానీ, ఈవెన్ అంటే పాలసీ రంగంలో కూడా ఇంటగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్తో ఎనర్జీ కన్జర్వేషన్ని ఇంకా అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఇంకా కూడా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. సో అందరూ కూడా ఖచ్చితంగా దానికి సహకరించి యాజ్ ఇండివిజువల్ సిటిజన్స్ కానీ, మనం ఉండే సెక్టర్స్లో కానీ, పాలసీ మేకర్స్గా కానీ ఖచ్చితంగా అందరూ కూడా ముందుకొచ్చి చేస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.